ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా బన్ దోశ అలాగే టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 కప్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా మిక్స్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా, మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా మొత్తం స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడే అంత ఉప్పు, ఆ తర్వాత సోడా కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. అలా అయితేనే బన్ దోశ కరెక్ట్గా వస్తుందండి. ఆ తర్వాత కొంచెం ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ కానీ లేకపోతే కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి బ్యాటర్. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కలపకూడదు. ఒక 2 to 3 మినిట్స్ కొంచెం కాలిన తర్వాత ఎడ్జెస్ నుంచి ఇలా స్పూన్తోని తిప్పేసుకోవాలి. ఇలా స్పూన్తో తిప్పేసి ఆ తర్వాత కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పేసుకోవాలి ఒకసారి. ఇలా ఒక్కొక్కటి ఇలా తిప్పేసుకొని ఆ తర్వాత ఇలా కాలిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా బన్ దోశ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా త్వరగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. రవ్వ ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా నానబెట్టుకోవాలి. అలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటేనే చాలా మంచిగా వస్తాయండి. ఎంత నానితే అంత బాగా వస్తాయి. నానబెట్టుకోకుండా డైరెక్ట్ చేసుకుంటే సరిగ్గా రావు. చూసారు కదా, చాలా సింపుల్గా బన్ దోశ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చితే ట్రై చేసి చూడండి. త్వరగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అంతేనండి, బన్ దోశ కాంబినేషన్గా టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది కూడా. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా, ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 4-5 మిరియాలు కూడా యాడ్ చేసి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కట్ చేసుకొని టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడే అంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఇలా దగ్గరికి రావాలి.
ఇలా కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మొత్తం యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇలా యాడ్ చేసుకొని ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా టమాటో చట్నీ రెడీ చేసుకోవచ్చండి. ఒక 3 to 4 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఇలా బౌల్లోకి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 to 2 మినిట్స్ కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్లో ఉంటుంది కాబట్టి కొంచెం కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత టమాటో చట్నీలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా